నేటి నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి సెషన్ కావడంతో ముందుగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తర్వాత స్పీకర్ ఎన్నిక, కాక్ నివేదికలే అజెండాగా 3 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇటీవలే ఢిల్లీలో రేఖా గుప్తా నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక ఇవాటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో ప్రోటెం స్పీకర్ అరవింద్ సింగ్ లవ్లీ సభను ప్రారంభిస్తారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక స్పీకర్గా విజయేంద్ర గుప్తాని ఎన్నుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం రేఖా గుప్తా తీర్మానాన్ని పెడతారు. అసెంబ్లీలో మొదటి రోజు నుంచే గత ఆప్ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని భావిస్తోంది బీజేపీ. దీనిలో భాగంగా ఆప్ పెండింగ్లో పెట్టిన 14 కాగ్ రిపోర్టులను సభలో ప్రవేశపెట్టనున్నారు. కేజ్రీవాల్ సర్కార్ అవినీతికి పాల్పడిందంటూ పలు అంశాలను ప్రస్తావించనుంది అధికార పక్షం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరు కానున్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అలాగే తమ ఫ్లోర్ లీడర్గా మాజీ ముఖ్యమంత్రి అతిషిని ఎన్నుకున్నారు ఆప్ నేతలు. అంటే ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా అతిషి వ్యవహరించనున్నారు. బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సభలో పట్టుబడతామంటున్నాయి ఆప్ వర్గాలు.